హాయ్ సార్, మీ పేరు? నా పేరు శోభన్ బాబు. సార్, మీ బాబు ఇక్కడ 4th క్లాస్ చదువుతాడు ప్రజెంట్. ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసాం. నా 4th క్లాస్లో చదువుతున్నాడు. ఓకే. మీ బాబులో మీరు గమనించిన మార్పులు ఏంటి సార్ ఈ స్కూల్? యాక్చువల్గా దీని ముందు ప్రీ స్కూల్, ఎల్కేజీ, యూకేజీ వేరే స్కూల్లో చదివించాము. బట్ ఆ స్కూల్కి ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ ఒకటి బాగా డెవలప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే 1 or 2 సబ్జెక్ట్స్ కొంచెం ఫీర్ ఉండేది. ఆ సబ్జెక్ట్స్ ఫీర్ కూడా పోయింది. ఏంటి సార్ ఆ సబ్జెక్ట్స్? లైక్ హిందీ ఒకటి. హిందీ అఫ్కోర్స్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. బట్ మ్యాథ్స్ ఒకటి కొంచెం ఫీర్ ఉండేది. ఆ మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ 2nd క్లాస్ నుంచి మ్యాథ్స్ కూడా కొంచెం ఫీర్ పోయింది. నెక్స్ట్ హిందీ కూడా ఇప్పుడు ఈవెన్ బుక్ ఇస్తే చదవగలుగుతున్నాడు. రీడింగ్ అది కూడా అతని క్లాస్ సబ్జెక్ట్స్ కాకుండా అదర్ బుక్స్ కూడా హిందీ రీడ్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఇస్తే మనం చదవగలుగుతున్నాడు మిస్టేక్స్ లేకుండా. అదొకటి డెవలప్ అయింది. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం మెయిన్ ఏంటంటే మా అబ్బాయిది నేను అబ్జర్వ్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ 100% ఏంటంటే ఈ స్కూల్లో హ్యాపీ టైమ్స్ అని ఒక ప్రోగ్రామ్ ఒకటి చేస్తారు ఎవ్రీ ఇయర్. నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ అది ఈ స్కూల్లో మెయిన్. ఏంటంటే పిల్లలకు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోమంటారు. వాళ్ళే ఇస్తారు. ఇద్దరు పేరెంట్ చాయిస్ లేదా టీచర్ చాయిస్ ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో ఎవ్రీడే 5 మెంబర్స్ ఈచ్ క్లాస్, అంటే ఆల్మోస్ట్ పేరెంట్స్ పిల్లలు కలిపితే ఒక 70 to 80 మెంబర్స్ అవుతారు హాల్లో. సో అంతమంది ముందు ఇతను నిలబడి స్టేజ్ మీద నిలబడి మైక్లో ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ చెప్పడం వల్ల ఏంటంటే ఇలా స్టేజ్ ఫీర్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ ఒకటి చాలా బాగుంది ఈ స్కూల్లో. నాకు నచ్చింది నాకు బాగా నచ్చింది నెంబర్ 1 పాయింట్ ఏంటంటే హ్యాపీ టైమ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైన్స్ ఎక్స్పో ఒకటి బాగా చేస్తారు పిల్లలకి. అది ఒకటి సైంటిఫిక్ అవేర్నెస్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 days కండక్ట్ చేస్తారు. అది సైన్స్ ఎక్స్పో ఒకటి బాగుంటుంది యాక్టివిటీ. పిల్లల్లో కూడా ఏంటంటే పార్టిసిపేట్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఇంకా పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అది వీళ్ళకి ఈ ఏజ్ నుంచే అవ్వడం వల్ల ఏంటంటే ఫర్దర్ ఏజెస్ పెరిగే కొద్దీ కూడా ఉన్న సొసైటీలో ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టడీ కంటే కూడా కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా హై లెవెల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ చేయాలని గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి. సో అట్లాంటి ఇప్పుడు నుంచి వాళ్ళకి ఈ ఫౌండేషన్ ఉండడం వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ఇంటర్వ్యూస్ అట్లాంటి ఫేస్ చేసి కూడా ఫీర్ అనేది ఉండదు. వీళ్ళకి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అదొకటి ఈ స్కూల్లో ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేశానండి. ఓకే సార్. లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్కూల్లో మెయిన్ మన ఆఫీస్ స్టాఫ్ ఒకళ్ళు ఎనీ టైం పిల్లలకి ఫీవర్ వచ్చినా కానీ ఈవెన్ వాళ్ళు ఫుడ్ తినకపోయినా సరే మా ఫోన్ చేసి చెప్తారు పేరెంట్స్కి. ఇవాళ మీ అబ్బాయి స్కూల్లో ఫీవర్ వచ్చినా ఇమ్మీడియట్గా మెసేజ్ ఇస్తారు. మనం వచ్చేలోపు కూడా కొంచెం కేర్ తీసుకుంటారు. ఎనీథింగ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ ఆఫీస్ స్టాఫ్. మన వచ్చి డౌట్స్ అడిగినా కూడా చాలా ఓపికగా చెప్తారు. కింద 3 మేడమ్స్ ఉంటారు. 3 కూడా చాలా ఓపికగా చెప్తారు. ఓకే. అదొకటి స్కూల్లో చాలా బాగుంది. అదర్ స్కూల్స్లో ఏంటంటే అంత కమ్యూనికేషన్ ఉండదు. పేరెంట్స్ అంత ఈజీగా అందరిని కలవలేరు వచ్చి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఉంది. ఫ్రీనెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పేరెంట్స్కి కంఫర్ట్ ఉంటుంది. మన పిల్లల గురించి అని అడగడానికి కానీ ఏదైనా కూడా ఇక్కడ మనం వచ్చి వాలంటరీగా అడగగలుగుతాం. ఓకే. ఫైనల్గా అంటే డే టు డే అప్డేట్ ఎలా ఉంది ఐకాన్లో? డే టు డే అప్డేట్ 100% డైరీ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు యాప్ కూడా పెట్టారు. సో మనం ఎవ్రీడే మానిటర్ చేసుకోవచ్చు యాప్లో కూడా. మన అటెండెన్స్ అవనివ్వండి, లేదంటే ఆ స్టడీ పర్పస్ హోంవర్క్ ఏముంది, లేకపోతే క్లాస్లో యాక్టివిటీస్ ఏమవుతుందని కూడా ఇప్పుడు యాప్ ద్వారా కూడా డే టు డే అప్డేట్స్ 100% చాలా బాగుంటుంది. కంపేర్ టు అదర్ స్కూల్స్ అదొకటి ప్లస్ పాయింట్ ఇక్కడ ఐకాన్. ఈవెన్ ఒక ఐకాన్ ప్లస్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ. సో పిల్లలకి ఏంటంటే ఎక్స్ట్రా టైం కూడా యూ కెన్ స్పెండ్ ఇన్ స్కూల్ అనమాట. అదొక గ్రేట్ థింగ్. ఒకటి చాలా స్కూల్స్లో ఉండదు అది యాక్చువల్గా. జస్ట్ స్కూల్ కంప్లీట్ అయింది, అవర్స్ క్లోజ్ చేసాము పంపిస్తామంటుంది. ఇక్కడ అలా కాకుండా ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకున్నారు. ఐకాన్ ప్లస్ అనేది కూడా పెట్టి. కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే సార్, కరికులర్ యాక్టివిటీస్ అయితే కనుక ఈ స్కూల్ ది బెస్ట్ స్కూల్ ఇన్ విజయవాడ అని చెప్తాను నేను యాక్టివిటీస్ ప్రకారం. ఎందుకంటే ఈవెన్ మా అబ్బాయి కూడా ఇక్కడ క్రికెట్ నేర్చుకుంటున్నాడు ఈ స్కూల్లో. యాక్టివిటీస్ వైజ్ మాత్రం స్కూల్ గురించి అయితే నో అదర్ కంపారిజన్ ఉండదు. ఏ స్కూల్తోనే కంపారిజన్ యాక్టివిటీస్ వైజ్. ఈవెన్ యోగా కానీ, కరాటే కానీ, లైక్ డాన్సెస్ కానీ, ఈవెన్ ఇప్పుడు క్రికెట్ కూడా కోచింగ్ స్టార్ట్ చేశారు. మా అబ్బాయి కూడా దాంట్లో ఆల్మోస్ట్ 1 year నుంచి వెళ్తున్నాడు. అజయ్ గారు అని ఆయన క్రికెట్ చెప్పే విధానం కానీ అంత బాగుంటుంది. ఫిజికల్గా కూడా వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ ఓన్లీ బుక్స్, హోంవర్క్, స్టడీస్ అంటే మాత్రం కొన్ని రోజులకి వాళ్ళు బ్యాగ్ ఇచ్చేసి మేము వెళ్ళమంటారు. ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఏ రోజు కూడా స్కూల్కి వెళ్ళాలని 100%. ఎందుకంటే ఓ రోజు కరాటే ఉంటుంది, ఓ రోజు చెస్ ఉంటుంది, ఓ రోజు యోగా, ఇలాగ అన్నీ ఉంటాయి. డైలీ క్రికెట్ ఉంటుంది మాకు. దానివల్ల స్కూల్ కూడా ఇంట్రెస్టింగ్గా వస్తారు, యాక్టివిటీస్ ఉంటాయి. ఫైనల్గా ఐకాన్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఐకాన్ గురించి చెప్పాలంటే ఒక వర్డ్ చెప్పాలంటే యాక్టివిటీస్ వైజ్ బెస్ట్.
ఎడ్యుకేషన్ వైజ్ బెస్ట్. పేరెంట్స్కి ఎవరికైనా కావాల్సినవి రెండే. డిసిప్లిన్ వైజ్ నో అదర్, బ్యాగ్ చూసుకోవాల్సిందే డిసిప్లిన్ వైజ్. ఎందుకంటే ప్రిన్సిపాల్ గారు ప్రవీణ్ గారు చాలా ఆయన స్ట్రిక్ట్గా ఉంటారు, పిల్లల్ని స్ట్రిక్ట్గానే ఉంచుతారు ఆయన. అంతవరకు.